నమస్తే, నా పేరు మీరా. నేను ఇప్పుడు జానపద నాట్యాల గురించి చెప్తాను. మొదటిగా బుర్రకథ గురించి మాట్లాడుకుంటాము. బుర్రకథలో ముఖ్య కథ చెప్పేవాడు ఒకడు, అతడి పక్కన వంతపాడు వాళ్ళు ఇద్దరుంటారు. ముఖ్య కథ చెప్పేవాడి చేతిలో తంబూర రాటి వాద్య పరికరం ఉంటుంది. దాన్ని బుర్ర అని అంటాము. ఇందులో వినరా భారత వీరకుమార విజయం మనదేరా అని ముఖ్య కథ చెప్పేవాడు చెప్తాడు. అతని పక్కన వంత పాడేవాళ్ళు తందన తార అని పాడుతారు. బుర్ర కథలో ఆటలు పాటలు కథలు చిలోక్తులు నాట్యాలు అన్నీ ఉంటాయి. అది ఉత్తేజపరుస్తుంది. ఇప్పుడు తోలుబొమ్మలాట గురించి మాట్లాడుకుందాము. పాతకాలంలో సినిమాలు లేనప్పుడు ఈ నాట్యం చేసేవాళ్ళు. పల్లెల్లో వినోదం కోసం చేస్తారు. తోలుబొమ్మకి తాళ్ళు కట్టి చేతి కాళ్ళు నడుముకి కట్టి తిప్పుతూ వెనక నుండి మాటలు పాటలు చెప్తూ కథ చెప్తారు. ఇప్పుడు కోలాటం. ఈ నాట్యంలో ఆడవాళ్ళు ఆడ మగ చిన్న పెద్ద అందరూ చేస్తారు. ఈ నాట్యంలో చేతిలో కోలలు పట్టుకొని కొట్టుకుంటూ గౌండ్రంగా తిరుగుతారు. గర్భాలో దాండ్యా రాస్ అంటారు. రాజస్థాన్లో గర్భా అని అంటారు. ఈ నాట్యం చూసే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. కోలాటంలో జడ కోలాటం కూడా ఉంటుంది. జడ కోలాటంలో ఆడవాళ్ళు తాళ్ళు పట్టుకొని ఆడవాళ్ళు సమ సంఖ్యలో తాళ్ళు పట్టుకొని జడ అల్లుతూ నాట్యం చేస్తారు. అలాగే జడ తీస్తూ నాట్యం చేస్తారు. ఇప్పుడు దింసా గురించి మాట్లాడుకుందాం. దింసాలో ఈ నాట్యం విశాఖపట్నం అరకు లోయలో చేస్తారు. ఈ నాట్యంలో ఆడవాళ్ళు ఒక పల్లె నుండి ఇంకో పల్లె ఆడవాళ్ళు రంగురంగుల బట్టలు వేసుకొని ఒక పల్లె నుండి ఇంకో పల్లెకి వెళ్ళి అక్కడ స్నేహం చేసి నాట్యం చేస్తారు. బోనాల్లో ఆడవాళ్ళు బోనాలు తెలంగాణ మనుషులు చేస్తారు. ఆడవాళ్ళు వాళ్ళ అలంకరించిన కుండల్లో బోనాలు పెడతారు. బోనాలంటే భోజనం లేక ప్రసాదం పెడతారు. అప్పుడు ఆ కుండని తల మీద పెట్టుకొని నాట్యం చేస్తారు. ఇప్పుడు వీరనాట్యం. ఇది తెలుగు చాలా కాలం తెలుగు పల్లెల్లో చాలా కాలం నుండి ఉన్న నాట్యం ఇది. ఈ నాట్యాన్ని దీనిని వీరభద్ర నాట్యం అని కూడా అంటారు. ఈ నాట్యం చేసే వాళ్ళని ముష్టి వీర
వీరముష్టి లేక వీరభద్రియ అని అంటారు. ఈ నాట్యంలో కత్తులు డోలు శూలం లాంటి పరికరాలు వాడి నాట్యం చేస్తారు. లంబాడి ప్రజలు ఒక పాదంలో స్థిరంగా ఉండగా ఊరుగా తిరుగుతారు. అక్కడ పని దొరికి సంపాదన దారికి ఉంటారు. 5 seconds. ఈ నాట్యం అప్పుడు ఈ ఆడవాళ్ళు రంగురంగుల బట్టలు వేసుకొని నాట్యం చేస్తారు. Very good job.